దానికి నువ్వు ఒకవేళ దేవుని పనికి పూనుకుంటే అట్లా ఉన్న నీకు కూడా శోధనలు, ప్రశాంతత లేకుండా, దెబ్బ మీద దెబ్బ తగిలేటట్టు. ఎందుకంటే నువ్వు ఒట్టిగా ఉండాల 10, 15, 20, 30, 40 మందిని ఫోన్ ద్వారా అయితేనేమి, ఇంకొక రకంగా అయితేనేమి ప్రార్థనలోకి నడిపిస్తావు, వాళ్ళ లైన్లోకి తెస్తున్నావు నువ్వు. ఇప్పుడు ఫోన్ ద్వారా ప్రేయర్ నడిపిస్తుంటారు చాలామంది. అందులో 30, 40, 50 కొన్ని ఫోన్ వచ్చి ప్రేయర్లు ఏకీభవిస్తూ ఉంటారు. అట్లాంటి పరిచర్య కొంతమంది చేస్తూ ఉన్నారు. ఇక వీళ్ళకి రెండో పని లేదు, ఫోన్ ద్వారా అందరినీ కలుపుకొని ప్రార్థన చేస్తూ ఉంటారు అనేక అంశాల కోసం. నువ్వు అలా నిలబడినా, ఫోన్ ద్వారా అనేకుల్ని ప్రభావితం చేసిన, ఇంటిలో ప్రార్థనా గుంపును లేపినా, లేకపోతే బయటికి వెళ్ళి ప్రకటించాలి అనే ఉవ్విళ్ళూరినా కుట్ర జరిగిద్ది నీ మీద. ఇక నీకు ప్రశాంతత లేకుండా, నీకు మెంటల్ టెన్షన్స్ వచ్చేటట్టు, ప్రెజర్స్ వచ్చేటట్టు, ప్రశాంతంగా ఉంటే నువ్వు అంతా దేవుడి పని అంటుంటావు. అందుకని నువ్వు టార్చర్ అయ్యేటట్టు నీ మీద కుట్ర చేయడానికి దురాత్మలు దాడి చేస్తాయి. ఇది ఖచ్చితంగా జరిగిద్ది. మరి అవి దాడి చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడు మౌనంగా ఉంటాడు. దేవుడు ఎందుకు మౌనంగా ఉంటాడంటే, వాటి దాడుల్ని తిప్పి కొట్టడానికి కొన్ని ఆయుధాలు ఇచ్చాడు దేవుడు. వాటి దాడుల్ని తిప్పికొట్టడానికి కొన్ని ఆయుధాలు ఇచ్చాడు. ప్రభువా, ఏంది నా మీద ఇట్లా కుట్ర జరుగుతుందంటే, మరి దేవుని నా పని చేయాలి, సేవ చేయాలని ఆశ కలిగి ఉన్నావు, ఏదో ఒక విధంగా నన్ను మయంపరచాలని తపన కలిగి ఉన్నావు. బాగునే ఉంది, అభిప్రాయం మంచిదే, ఆలోచన మంచిదే. మరి అలా పూనుకున్నప్పుడు యుద్ధం ఎదురైద్దని నీకు తెలియదా? శత్రువులు నీ మీద ముట్టడి వేస్తారని నీకు తెలియదా? నిద్రమోహమా, తెలుసుకో ముందు అదేడు అంటాడు. ఏమన్నా అర్థమైంది నేను చెప్పింది? వాడి గుప్పెట్లో ఉన్న వాళ్ళను నువ్వు బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తే వాడు ఎందుకు ఊరుకుంటాడు? వాడు నీ మీద దాడి చేస్తాడని నీకు తెలియదా? నువ్వు అది ఎరిగి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు నా పక్షాన నిలబడతావో, ఎప్పుడైతే నువ్వు నా చిత్తం నెరవేర్చాలనుకుంటావో, ఎప్పుడైతే నీవు నా కొరకు ఫలించాలనుకుంటావో, నన్ను మయంపరచాలనుకుంటావో, నా కోసం బతకాలనుకుంటావో, అప్పుడు నీకు ఒకంతగా ఉన్న అగ్నిగుండము ఏడంతలు ఎక్కువైద్దని మర్చిపోవద్దు. శద్రకు, మేషాకు, అబేద్నెగో అనే భక్తులు ఎప్పుడైతే దేవుని పక్షమున నిలిచి మేము ఆయనకే మొక్కుతాం కానీ మరి దేనికి మొక్కమని నిలబడ్డారో, అంతవరకు ఒకంత మండుతున్న అగ్నిగుండాన్ని నెబుకద్నెజరు 7 అంతలు ఎక్కువ చేయమన్నాడు. నీకు తెలుసా సంగతి? ఒకవేళ వీళ్ళు దేవుడి పక్షాన లేకుండా అందరితో పాటు గుంపులో గ్లోరీ, నలుగురిలో నతనయేలన్నట్టుగా ఆ బొమ్మకు మొక్కినట్టయితే గొడవ ఉండేది కాదు, అసలు అగ్నిగుండంలో పడేవాళ్లే కాదు. కానీ వీరు ఎప్పుడైతే దేవుని మహిమపరచాలి, దేవుని పక్షంగా నిలబడాలి అని తీర్మానం చేసుకున్నారో, దైవ చిత్తాన్ని నెరవేర్చాలని డిసైడ్ అయ్యారో, అప్పుడు ఒకంతగా ఉన్న అగ్నిగుండము 7 అంతలు ఎక్కువైంది. యాజ్ ఇట్ ఈజ్గా దేవుని పక్షాన నిలబడి దేవుని కోసం ఫలించాలి, పని చేయాలనుకునే వాళ్ళందరికీ కూడా 7 అంతల అగ్నిగుండాన్ని దృష్టిలో పెట్టుకోండి. దేవునికి